హాయ్ గైస్, ఈరోజు అయితే నేను కడపకైతే వచ్చిన. నేను మా వైఫ్ కలిసి మా చిన్నమ్మల దగ్గరికి ఇప్పుడు అక్కడ నైట్ స్టే చేస్తున్నాము. చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు. అంతకంటే ముందు హౌస్ అయితే మొత్తం కంప్లీట్గా చూపిస్తారు. చూడండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోనైతే లైక్ చేయండి. మొత్తం హౌస్ అయితే చూడండి ఎలా ఉందో. ఇది రెనీ చిన్నప్పటి ఫోటో, ఇంకా కొట్టిపోతుంది బ్యాక్ సైడ్. ఇది అదే ఈ ఫోటోనే. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. అక్కడ మా వైఫ్ మా చిన్నమ్మ ఉన్నారు, వంట ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళని లాస్ట్లో అయితే చూపిస్తా. ఇది వాళ్ళ బెడ్రూమ్, మా చిన్నమ్మ వాళ్ళది. చూడండి ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో, మంచి ఆర్టిఫిషియల్ ఉన్నాయి అన్ని. మా తాత ఫోటో, మా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఫోటో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ రూమ్లోకి అయితే పోదాము. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చూడండి, దీన్ని కూడా చూపిస్తా. చిన్నమ్మ చిన్నమ్మ ఊరుకునేది ఏం లేదు, ఆల్రెడీ తీసిన. ఇదంతా హోమ్ టూర్ లాగా పెడతా. ఏమన్నా చెప్పేది అంటే ఈయన చెప్తానమ్మా అని అడుగు. అమ్మ ఏం చేస్తానో ఇప్పుడు? పప్పు. అది అండు మిరపకాయ పచ్చడి. నువ్వేనా దంచేసినమ్మా? సరే సరే. ఇందులో ఏమేమి వేసిన వచ్చినమ్మా? టమోటా, మెంతాకు, కందిపప్పు, ఆనియన్, వేసిన కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి చింతపండు వేసి చేస్తాను. ఉడక పెట్టేసి ఉడికి తాలింపు పెట్టిన అవసరమైతే మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు. టేస్టీగా తినాలనుకుంటే సరిపోతుంది, అనుకుంటే టైం లేని వాళ్ళు ఇంటి తొందరగా. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం. రొయ్యల కారమా? రొయ్యల వేపుడు. అప్పుడు ఈరోజు దొరకలేదు. ఇంకా పైకి అయితే పోతున్నాము. మా వైపు వచ్చి పైన బయట అయితే ఈ విధంగా ఉంటుంది. మెయిన్ గేట్. ఈ స్టెప్స్ ఎక్కి అయితే పోవాలి పైకి. ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా, ఇదే అనమాట మా చిన్నమ్మ నాటుకున్న చెట్లు. నేను నైట్ ఆగడం వల్ల అయితే వీడియో అయితే పెడుతున్నా, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాల్సింది. ఇంకా పైకి అయితే పోతున్నా. పైన కూడా సెటప్ బాగుంది. నేరేడు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో చిన్న తొట్లోనే. ఇంకా మా అవ్వ అయితే సీరియల్ చూస్తుంది. చూడండి ఏమంటుందా, బొమ్మ చూడండి ఎట్లా గులుకుతుందో అంటుంది. ఇది మా అవ్వ సెటప్ మొత్తం. చూడడానికి రేగులు అనుకుంటారు కానీ కూలింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇందులో. ఏం చేస్తాం ఇది మా అవ్వ సీరియల్ చూస్తాను. అంత ప్రొటెక్షన్ లో కూర్చొని చూస్తాను చూడండి. దోమ కాదు కదా, దాని తల్లి కూడా దూరలేదు. ఇక్కడ చూడండి నా ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. నైట్ గేమ్ అయితే వేయాలి. ఈ కింద పడిపోయినాయి. ఇందాక వచ్చినప్పుడేమో కింద వేసేసిన. నాతో పాటు రెనీ కూడా ఉంది. రెనీని అయితే తీయడం లేదు. ఎంత సెటప్ ఉందో, ఫుల్ పైన ప్రశాంతంగా ఉంది.
ఇదన్నమాట ఫుల్ హోమ్ టూర్. తర్వాత కింద జరిగేది కూడా తీస్తా. దీనిలో వచ్చినప్పుడు కూర్చొని ఊగడమే. ఇది ఒక చిన్న రూమ్. ఇక్కడ మొత్తం వస్తువులు అయితే ఉంటాయి. ముందు మా అవ్వ ఇక్కడే ఉండేది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం బయటకి అయితే వచ్చింది. అదొక బాత్రూమ్ లోపల. నేను రేణి అయితే ఇక్కడైతే కూర్చొని రాసుకుంటా ఉన్నాము. రేణి చూడండి ఏం డ్రాయింగ్ చేసిందా. ఏం డ్రాయింగ్ ఇది? ఇది చెప్పు. అదే ఇదేంది? ఇది బిల్డింగ్ అంట. చూడండి అంత బాగా వేసిందా. ఈ డ్రాయింగ్ కోసమైనా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నా బైక్ కూడా కింద పార్కింగ్ చేసినాడు మా బాబాయ్. అక్కడైతే ఉంది. ఈ సచివాలయం దగ్గర అన్నమాట కడపలో. ఇంకా కిందికి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే బ్రహ్మాండంగా ఉంది కదా. చూడండి ఎంత బాగుందో ఇది. మా తాతది. ఇక్కడ ఇది యేసు ప్రభువుది. అలాగే కొన్ని చిన్న చిన్న బొమ్మలు. ఇది రేణి ఆర్ట్ అంటానా? రేణి ఆర్ట్ చూడండి. మా బాబాయ్ వస్తాడు. బాబాయ్ సెకండ్ గేటు ఈ వీధికి ఇక్కడనే అన్నమాట నా బైక్ ఉండేది. చూడండి బైక్ అది అంత నీట్గా అయితే పెట్టుకుంది. చూడండి మా చిన్నమ్మ ఇక్కడ చెట్టు కూడా వేసింది. అలా బంద ఇంకోటి ఇదేందో ఆకుకూర అనుకుంటా. ఇది ఆర్టిఫిషియల్ పూలు. ఇక్కడ చిన్నది ఏదన్నా బోకులు కానీ ఏదైనా కడుక్కునేదానికి. ఇది సెకండ్ బాత్రూమ్. ఫ్లోరింగ్ కూడా బాగుంది కదా. సెకండ్ బాత్రూమ్, ఇంకోటి అటాచ్ బాత్రూమ్, ఇంకోటి లోపల అయితే ఉంది. లోపలికి అయితే పోతున్నా. ఒక ఆర్ట్ ఉంది చూడండి. ఫుల్ లైటింగ్ లో అయితే ఇదన్నమాట. సీలింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది చూడండి. లైటింగ్ కొన్ని అయితే వేయలేదు. చదువుల తల్లి మరిని చదువుకుంటాను చూడండి. చూడండి కారం దంచుతుంది. ఏం కారం బాగా దంచు. మా చిన్నమ్మ ఆధ్వర్యంలో. ఏమేమి వేసింది అమ్మ ఆ కారంలో? పండు మిర్చి, చింతపండు, ఎండు కొబ్బరి, టమోటా, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర అంతే అన్నీ వేసి వేపుకొని దంచుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంది. ఫైనల్ గా మెంతి కూర పప్పు రెడీ. పీసులు నీట్గా తినమే.
వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడంలే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.